హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట నా శుభములు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ పాల్ గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులు, మరి ఇవాంజలిస్ట్ డానియల్ ఆశీర్వాదం గారు, వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే దేవుని తోటలో జతపని వారైన పాస్టర్ దావిద్ గారు మన మధ్య సంతోషం, వారికి నా వందనాలు. అలాగే పాస్టర్ ఎస్ దేవమందిరమయ్య గారు, వారు కూడా మన మధ్య ఉన్నారు, సంతోషం, వారికి కూడా నాకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పాస్టర్ జీవన్ గారు, మరి వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మంచిది, మరి యొక్క సభల్లో చివరి రోజు మనం వచ్చాము. మరి కొద్ది నిమిషాలు, అంటే ఈ రోజు 2 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు నేను ఉంచాను. కొద్ది విషయాలు మీరు నేను పెట్టాలని ఆశపడుతా ఉన్నాను. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాలను మనం గమనించడం. ఈ సమయంలో దేవుని నామం గణపరచబడినట్లుగా మనం లేచి నిలబడినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవాలని ఆశపడుతున్నాను. మరి ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఈ వార్తలు గమనించండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము గాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఆ వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట పునరుద్ధారణ శక్తి ద్వారా నా మా జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోరండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీద నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మరి నా వెనక దైవజనులు, మరి డానియల్ ఆశీర్వాదం గారు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు ముందు జరిగే పరిచర్యను ఆయన వివరిస్తా ఉన్నారు. మరి మొదటి ప్రసంగంగా ఆర్భాటం గురించి మాట్లాడారు. ఈరోజు ఉదయం ప్రధాన దూత శబ్దమును గురించి వారు మాట్లాడటం జరిగింది. కాబట్టి చివరి అంశాన్ని వారు బోధించబోతా ఉన్నారు. కాబట్టి నేనేదైతే ప్రారంభించానో అదే అంశాన్ని మరి ఒకసారి మీద నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తే సరిపోదు. ఆయన వచ్చు సమయానికి మనము యోగ్యతగా నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ 10 మంది కన్యకలు కూడా ప్రభు కొరకే వేచి ఉన్నారు. ఆ పెండ్లి కుమారుని కొరకే వారు వేచి ఉన్నారు. వారు పరిశుద్ధులుగా ఉన్నారు, వారు పవిత్రులుగా ఉన్నారు, వారు లోకం నుంచి వేరై ఉన్నారు, వారు దేవుని యొక్క కట్టడల ప్రకారంగా జీవిస్తా ఉన్నారు.
కానీ ఆయన వచ్చు పర్యంతం వరకు ఉండవలసినటువంటి స్థితిని వారు కలిగి ఉండలేదు. ఎందుకంటే ప్రభువు మనం అనుకున్న రీతిగా ఆయన కార్యం చేయడు. చాలా మంది పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు, ఏంటంటే ఉరికి ఉరికి ఏదో అంటారు, ఏంటంటే ఆ గేదెల్ని పనివాడు తోలికెళ్ళాడంట ఆ పశువుల్ని. ఆయన ఏం చేస్తాడంటే త్వరగా సాయంత్రం అయిపోవాలని వాటిని ఉరికిస్తున్నాడంట. ఆయన ఉరికించినంత మాత్రం చేత ఏమి అవదు, సాయంత్రం అది అయ్యే సమయానికి అవుద్ది. చాలా మంది రక్షించబడ్డ రోజు ఎలా ఉంటారంటే ఇంకా ఈ రోజే మార్చేసే సమాజాన్ని అనుకుంటారు. అవునండి, ఒక వ్యక్తి ఉన్నారు, నేను కూడా ఇట్లాగే ఒక పాస్టర్ గారు ప్రతి సంవత్సరం సభలు పెడతా ఉంటారు. ఆ సభలకి నేను అప్పుడు వెళ్తా ఉంటాను. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన్ని వాళ్ళు ఆ కుటుంబస్తులు ఆ మీటింగ్ ఏర్పాటు చేసేవాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా వినేవాడు కాదు, ఏదో వస్తా ఉండేవాడు, వెళ్తా ఉండేవాడు. కానీ ఈ వారం ఈ సంవత్సరం నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఒక 2 సంవత్సరాల క్రితం రక్షణ పొందాడని తెలిసింది. హల్లెలూయా, మంచిది, దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఆయన వచ్చి అంటాడు, అసలు మా ఊరంతా మారిపోవాలండి, మా బంధువులందరూ మారిపోవాలండి, నేను మీటింగ్ పెడతాడు రావట్లేదండి అంటాడు. నీకు టైం ఎలా పట్టిందో వాడికి కూడా అలాగే టైం పడుతుంది. నువ్వు మారిపోగానే అరగంటలో మార్చేయాలనుకుంటే అవదు. నీ విషయంలో దేవుడు ఎలా దీర్ఘశాంతం వహించాడో ఆయన చివరి గొర్రె వరకు ప్రతి వాడి విషయంలో ఆయన అదే దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా రక్షించబడిన నువ్వేం చేయాలంటే ఆ కార్యం వరకు నీ పరిశుద్ధతని, పవిత్రతని, భక్తిని కాపాడుకోవాలి. ఇది రక్షించబడ్డ ఒక వారం మాత్రం ఇంక భూమి ఆకాశాలు తలకిందులు చేసేస్తారు. అవునండి, ఇంకా వీధిలో ప్రకాశించేస్తారు. కొంతమంది అయితే పెళ్లిళ్ళకి వెళ్ళి ప్రసంగం చేస్తా ఉంటారు. ఈ మధ్య ఒక ఆయన చూసే పాస్టర్ గారిని, ఆయన ఒక ఎవరో చనిపోతే ఆయన చూస్తాకి వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ నేను ఇటు పక్క ఉన్నాను, ఆయన అవతల పక్క ఉన్నాడు. అవతల పక్క నుంచి పాంప్లెట్లు పంచుతున్నాడు, అవతల పక్క నుంచి పాంప్లెట్లు పంచుతున్నారు. ఇంకొక ఆమె చనిపోతే ఆమె చూస్తాకి వెళ్ళా. ఆ చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన కూతురు ఇంకో పాస్టర్ గారిని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అన్నయ్య ఆ సాతాను ఏదైనా పుస్తకం ఉందా నీ దగ్గర? రక్త సంబంధి విమోచకుడు వర్తమానం ఉందా? ఇప్పుడు ఆమె తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆమె దేని గురించి అడుగుతుంది? నీకు అంత ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తి నిజమైంది అయితే ఆ పుస్తకాలు ఉన్నాయన్న రోజే నువ్వు వెతకడం మొదలు పెడతావు. అంటే నువ్వు చనిపోయిన శవం దగ్గర కూడా నువ్వేదో భక్తి చూపిస్తున్నావంటే నువ్వేదో పరిశుద్ధుడు అని చూపించుకోవడానికే తప్ప అది ఎవరిని మార్చేది కాదు. కాబట్టి మారేమనుకున్న వారు నిజంగా మారి చూపండి. మీరు అనొచ్చు, అయ్యగారు ఇది రక్షణ సువార్త, ఆత్మను రక్షించాలి. అంత జాగ్రత్త ఉంటే మిగిలిన గంటలు ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, అందరూ ఏడిపోయింటే పాస్టర్లు అందరూ దశంభాగాలు తినేసి ఏదో గోల్డ్ సంపాదించేస్తున్నారు, అందరూ పాస్టర్లు అయిపోతున్నారు. అయ్యా తెలుసు దేవుడెవడు ఎంత ఇస్తా, ఇచ్చేవాడు ఎంత, ఇవ్వనోడు. ఒక ఆమె చెప్తుంది, మా నాన్న దశంభాగాలు ఇవ్వటం తప్పు అని తెలుసుకుని మానేసి ఆ దశంభాగాలు డబ్బులు సంఘానికి ఇవ్వకుండా ఆయన దాచి ఆ డబ్బుల చేత కూతుర్ని డాక్టర్ చదివించాడు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. అంటే 10 రూపాయలతో నువ్వు డాక్టర్ని చదివిస్తే మిగిలిన 90 రూపాయలతో ఏం చేసావు? అంతే కదా. 10 రూపాయలతోనే డాక్టర్ని చదివించగలిగితే మిగిలిన 100తో ఏం చేయాలి? నువ్వు ఇంకొక 30 తీసుకుని ఇంకో 3 డాక్టర్లను చదివించాలి. ఇంకొక 20 తీసుకుని ఇంకొక హాస్పిటల్, ఉచితమైన హాస్పిటల్ కట్టాలి. మరి గుడిసెలోనే ఎందుకుంటున్నావు? అంతే కదా. అంటే 10% తీస్తే ఒక డాక్టర్ని చదివించేంత డబ్బు అయితే మిగిలిన 90% ఎన్ని లక్షల కోట్లు ఉంటున్నప్పుడు
మరి వాడితో నీ జీవితం ఎంత బాగైంది? కాబట్టి భక్తి పరులుగా నటించే విధానాన్ని తీసివేయండి దయచేసి. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ యాక్టర్స్. ఇది ఏ కాలం అంటే నటుల కాలం. ఒకప్పుడు నటులను అందరూ అసహించుకునేవాళ్ళు, అందుకే నటించడానికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నటనలో డబ్బు రావటం మొదలు పెట్టగానే గొప్ప గొప్ప గోత్రాలు ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నటులు అవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన రాష్ట్రంలో కాదు కానీ మన చుట్టుపక్కల ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రజలు దాన్ని అంగీకరించలేదు. అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు నటుల్ని ఇష్టపడే కాలం ఇది. ఈ సినిమాలు టీవీలే కాదు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నటులు అయిపోయారు, యూట్యూబ్ లో నటులు అయిపోయారు, ఎక్కువైపోయారు. అసలు ప్రతివాడు నటులే. ఒక పెద్ద సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆయన పెద్ద పేరున్నాయి, నేను చెప్పను కానీ ఆయన అందరూ అనేవాళ్ళు అసలు ఆయనంత గొప్ప నటుడు ప్రపంచంలో ఎవరో ఉండరని. కానీ ఆయన తర్వాత సమాజంలో తిరగటం మొదలుపెట్టిన తర్వాత ఆయన అన్నాడు కదా, అసలు మేమేమన్నట్లు వంటి పనికిరాని వాళ్ళమే, మాకు రంగులు పూసి ఆడు చెప్పమంటే చెప్తాం. అసలు బజార్లో చూడాలి ఎంతమంది నటులు ఉన్నారు. అసలు వాళ్ళకి డైరెక్టర్లు అక్కర్లేదు, రచయితలు అక్కర్లేదు, వాడికి ఎవడో డైలాగ్ చెప్పమని చెప్పక్కర్లేదు, పండించేస్తారంతే. యేసు ప్రభు అదే చెప్పింది మొదట రాకల్లో. పరసైలు సద్దుకైలు వేషధారులు అన్నాడు ఆయన. ఆ రోజుల్లో వేషం వేయటానికి మాస్కులు వేసుకోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో నటులు ఒక పాత్రను వేయాలంటే ఆ పాత్రకు తగిన ఆ యొక్క మాస్క్ అన్నమాట, ఆ ముసుగుని తగిలించుకుని నటించేవాళ్ళంట. ప్రవక్త అన్నాడు పరసైలు అంటే యాక్టర్స్ అన్నాడు. యాక్చువల్గా ఎవడు యాక్టర్లని పేరు పెట్టుకోడు, ఏ భక్తుడైనా పెట్టుకుంటాడా? ఇప్పుడు ప్రవక్త చెప్పారు సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఒకడు విశ్వాసి, 2 అవిశ్వాసి, 3 వేషధారి. మీ పాస్టర్ గారి సంఘంలో 100 మంది పైన ఉన్నారు మనుషులు, సభ్యులు. చూపిస్తాడా నాకు మిగతా ఇద్దరిని? అయినా ఇక్కడ ఏ పాస్టర్ గారిని చూపిస్తారా మీ సంఘానికి నేను వస్తా. ఎందుకంటే వాళ్ళు అయినా నువ్వు అలా చూపిస్తే వాళ్ళు ఊరుకోరు. అది వ్యాస వేసేవాడని పరిశుద్ధుడు అవ్వాల్సిందే. మరి పరసైడ్ అంటే యాక్టర్ అంటే ఎందుకు పెట్టుకుంటారు పరసైడు? పరసైడ్ అంటే యాక్టర్ కాదు, పరసైడ్ అంటే పరిశుద్ధుడే. కానీ వాళ్ళ వేసే నటను చూసి ప్రజలు వాళ్ళని యాక్టర్స్ అని పిలిచేవాళ్ళు. పరసైడా? పరసైడ్ అంటే యాక్టర్ అంటే ఇక ఎవడన్నా నటిస్తున్నాడు, గబ్బు ఇది పెద్ద పరసైడ్ అండి అనేవాడు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం నేను పల్లెటూరుకు వెళ్ళాను, ఎవరో తీసుకెళ్లారు విజిటింగ్కి. అక్కడ ఒక ముసలాం ఉందన్నమాట. అదే చాలా ఉమ్మడి కుటుంబం, అది చాలా పెద్ద సభ్యులు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సరే, ఆ ముసలాంతో మాట్లాడుతా ఆ కొడుకుల్ని కూతురు కొంతమందిని పరిచయం చేస్తుంది. నీరసంగా ఉందన్నమాట. నీరసంగా ఉన్న తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆమెను చూపించి దూరంగా ఉందామా, అందరిని పరిచయం చేస్తుంది కానీ ఆమెనే పరిచయం చేయట్లేదేమో. సరే నేను అన్నాను, ఆమె ఏమో వద్దమ్మా అన్నా. ఒక్కసారి లెగిసి మా అత్త వద్దండి. ఏంటంటే అత్త వద్దంట. విషయం ఏంటంటే ఏమే అత్తగారు, ఆమె కోళ్ళు. ఏమే అత్త, ఆమె కోళ్ళు. కానీ అత్తగారు ఏమని చెప్తుంది కోడల్ని? మా అత్తని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే అత్తలంటే పీడిచ్చేవాళ్ళని, ఆ పీడిచ్చే ఆమెకు కూడా తెలుసు. అంటే ఇది బేకాల్సింది పోయి ఆ దెయ్యం పీకుతుందేమో. లెక్క ప్రకారం ఏం చేయాలి? ఏమామని పీకి తినాలి. కానీ ఇప్పుడు ఆమె ఏమని? అది పరసైల్ని యాక్టర్స్ అని ఎందుకు అన్నారంటే వాళ్ళు భక్తులే, కానీ వాళ్ళ భక్తి అంతా నటన. వాళ్ళ భక్తి అంతా ఏంటండి? నటన. యేసు ప్రభు అదే చెప్పాడు, వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా.
కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనం అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విలువైన వారే. నువ్వు ఆర్భాటం చేత సమకూర్చబడ్డావు. ఈ ఆర్భాటం చేత నువ్వు సమకూర్చబడినప్పుడు నువ్వు సమాజాన్ని విడిచొచ్చేసావు. ఇక సమాజాన్ని విడిచిపెట్టేయాలి, పూర్తిగా లోకాన్ని మనం విడిచిపెట్టేయాలి, లోకాచారాలు మనం విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఏ క్షణంలో వస్తుందో ఎవరికీ తెలియదు. తెస్సలోనికీ పత్రిక 4:16 నుంచి దైవజనులు మాట్లాడుతున్నారు. కానీ మనం అంతవరకే మాట్లాడి వెళ్ళిపోతున్నాం. కానీ అంత గొప్ప వాక్యం చెప్పిన తర్వాత 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి మీరు నిద్రపోక, మీరు మత్తులుగా ఉండక, మీరు మెలకువగా ఉండండి. అంటే ఎవరు మత్తులుగా ఉంటున్నారు? ఇప్పుడు లోకంలో గురించి కాదు ఈయన మాట్లాడేది. ఆర్భాటాన్ని విని సమకూర్చబడిన వారితో మాట్లాడుతున్నాడు. ప్రధాన దూత శబ్దము ద్వారా సమకూర్చబడిన వారితో మాట్లాడుతున్నాడు. మీరు మత్తులుగా ఉండకండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు విలువైన వాడివి. ఎందుకంటే ఈ వాక్యాన్ని విని నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, నువ్వు సంఘానికి వస్తున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు. పౌలు గారు అదే చెప్తున్నాడు, మనము చీకటి వారం కాదురా, మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అందరూ ఎక్కువగా సైకిళ్ళు వాడే కాలంలో ఒకసారి న్యూస్ పేపర్లో పడింది, ఒక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గారంట ఆయన సైకిల్ని స్టేషన్ దగ్గరే, స్టేషన్లోనే వరండాలో పెట్టి తాళం వేశాడంట. అదే పోయిందంట. అది న్యూస్ పేపర్లో పడింది, ఈనాడు పేపర్లో. ఇంక మరి ఆయన వెళ్ళి ఎవరికి రిపోర్ట్ ఇచ్చుకోవాలి? ఇప్పుడు స్టేషన్ ఆఫీసర్ ఆయనే, ఎవరు రిపోర్ట్ చేయాలని వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ గారికి రిపోర్టు చేయాలి. కానీ ఆయన సైకిల్ ఆయన పోలీస్ స్టేషన్లో పోయింది. ఇప్పుడు ఆయనే ఉత్తరం రాసుకోవాలి, ఆయనే పలానా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గారు దివ్య సముఖంకు నమస్కరించి రాయినది, అయ్యా నేను పలానా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా నేను. ఎట్లా ఉంటుంది అది? చూస్తాకేమో అందరం వెలుగు సంబంధాలు, అందులో ఏ డౌటు లేదు. కానీ జరిగే పనులు జాగ్రత్త. 4వ అధ్యాయంలో ఉన్న వచనాలు చూసి గంతులు ఎత్తే కుదరదు. దాని తర్వాత వచనాలు మీరు నెరవేర్చగలిగితేనే మనం ఆ సంపూర్ణమైన రక్షణ కలిగి ఎత్తబాటులో ఉంటాం. ఏదో మోటివేషన్ కాదు. మోటివేషన్, ఈరోజు జనాలందరూ కూడా మోటివేషన్ స్పీకర్లు అయిపోయారు. ఈ ఫేస్బుక్లో, యూట్యూబుల్లో ఈ ప్రతి వాళ్ళు పెట్టేటప్పుడు దాని కింద రాస్తారనమాట, మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, మీరు అసలు పని ఏంటంటే. ఇప్పుడు పాస్టర్లు కూడా అందరూ ఏం చెప్తున్నారు? మోటివేషన్ స్పీకరు, డిజిటల్ క్రియేటరు. అంతేగాని గాడ్ సర్వెంట్ అని ఎవడూ చెప్పుకోవట్లా. ఆయన ద మినిస్టర్ ఆఫ్ గాస్పెల్ అని ఎవడో చెప్పట్లా. మోటివేషన్, బ్రదర్ నీకేం భయం లేదు, లేక ఓకే మంచిది, ప్రోత్సహించాలి. కానీ ప్రోత్సాహం అనేది జీవితాన్ని మార్చదు. మార్చేది దేవుని పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్భాటాన్ని విని ఈ వాక్యాన్ని నమ్మి మీరు ఇక్కడికి వచ్చారు. అందున యేసు ప్రభువు అన్నారు, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడు. ఈ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇంకా మీరు టైమ్స్ ఆఫ్ పత్రిక, ఇంకే పత్రికల్లో వాళ్ళు ఇచ్చే లిస్ట్ మీరు చూడాల్సిన అవసరం లేదు.
స్త్రీ కనిన వాడి దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకే ఈ ప్రపంచం రాబోయే తరాలు ఎన్నున్నా సరే ఒక మానవ జన్మ ఎత్తిన వాళ్ళలో అత్యంత శ్రేష్ఠుడు ఎవడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. కానీ యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడై ఉన్నాడు. అంటే దేవుని రాజ్యంలో ఇక్కడున్న వాళ్ళలో వీడందరికంటే లీస్ట్ అన్నవాడిని మీరు తీయండి, వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇంత వాక్యాలు మనకు పంపిస్తున్నాడు, ఇంత వర్తమానం మనకి ఎందుకు పంపిస్తున్నాడంటే మనం విలువైన వారిం కాబట్టే. దేవుని యొక్క ఉద్దేశం రక్షించటమే. అందునిమిత్తం ఉదయకాలంలో దైవ సేవకులు చెప్పారు, దేవుడు తన దాసుల్ని పంపించేటప్పుడు ఆయన మీకు సమాధానకరమైన వార్తతో పంపిస్తాడు, మీకు మేలుకరమైన వార్త, మీకు మేలు కలగటానికైనా పంపిస్తాడు. ఒకవేళ ఆ సేవకుడు మిమ్మల్ని ఉత్సాహపరిచినా గద్దించినా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు మేలు కలుగుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, మీరు రక్షించబడుటయే దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ చివరికి ఇప్పుడు ప్రజలు ఎలా తయారయ్యారంటే దాన్ని కూడా అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు తిట్టాలి అంటే అద్భుతమైన ప్రసంగం అంటే ఏంటంటే 100 మందిని తిట్టాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని పిలిచాడు బయటికి, దేవుడు దూరంగా తీసుకెళ్ళాడు మనల్ని. ఇంకా దాని సంగతి మనకెందుకు? మనం ఎలా మారాలి, మనం ఏం చేయాలి, మన కట్టడలేంటి, దాని గురించి మాట్లాడాలి. మన జీవితం ఎలా ఉండాలి, మనం ఎలాంటి మార్పుని కలిగి ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఉదయకాలం పాస్టర్ గారు చెప్పారు, ఆ వాక్యాన్ని మీరు ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు, ఎట్టయ్యుంటే మేము కూడా డేట్ ఏదో తెలిస్తే ఆ రోజే రక్షణ పొందుతాం కదా, ఈ తలకాయ నొప్పులు మాకు ఎందుకు, 30 ఏళ్ల నుంచి ఎందుకు బాధపడాలి, 40 ఏళ్ల ముందు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి. ఎస్, ఆ తలవేళ మనకు తెలివితేటలేం తక్కువ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి వాళ్ళకి 5 సంవత్సరాలు ఆలోచన చేసి ఒక పథకం పెడితే ఆ పథకం బయటకు వచ్చిన 2 రోజుల్లో మార్చేస్తారు మనోళ్ళు, 5వ తరగతి కూడా చదవనోళ్ళు. ఐఏఎస్లో 5 సంవత్సరాలు ఆలోచన చేసింది కూడా మనోళ్ళు మార్చడం 2 రోజులు కూడా పట్టదు. మీరు అనుకోవచ్చు, ఒక యోధ పండితుడిని అడిగారంట ఒక ఆయన, అయ్యా రక్షణ ఇప్పుడు పొందాలి. ఆయన అన్నాడంట, నువ్వు చనిపోవటానికి 1 రోజు ముందు రక్షణ పొందితే చాలు. ఆమేన్. అంతే, ఎక్కువ అక్కర్లేదు. నువ్వు చనిపోయే రోజుకి 1 రోజు ముందు, ఈ రోజు రక్షణ పొందు రేపు చనిపోతావని తెలిసింది దానికి, ఈ రోజు రక్షణ పొందు నువ్వు పరలోకానికి వెళ్తావు. అప్పుడు ఆయన అడిగాడు, మరి నేను ఏ రోజు చచ్చిపోతానని ఎలా తెలుసు? అది తెలవదు కాబట్టి ఈ రోజే రక్షణ పొందు. ఇదే రక్షణ దినం. నీకు వాక్యం నిన్ను తాకినప్పుడు, నువ్వు చేసేది ఇది పొరపాటు అని నీకు తెలిసినప్పుడు అది ఎప్పుడు మార్చుకోవాలి? ఇప్పుడే, ఈ క్షణమే. అందునే శతాధిపతి పౌలు శీలను అడిగాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి? మన దేశంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను జాంబియా వెళ్ళినప్పుడు అక్కడ నేనున్న ఇంటి పక్కన ఇంకొక ఆయన అద్దెకుండేవాడు. ఆయనంట పెంతుకోస్తు సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయన ఒక విషయం నాతో డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు నేను అడిగాను, నువ్వు బాప్తిసం తీసుకున్నావా, ఎప్పుడు తీసుకున్నావు అంటే ఆయన అన్నాడు, నేను ప్రభువుని నమ్ముకున్న 6 సంవత్సరాలు అవుతుందండి, నేను ఇంకా బాప్తిసం ఇవ్వలేదు, నాకు ఒక కోర్సు పెట్టారు, ఆ కోర్సు కంప్లీట్ అయితే కానీ బాప్తిసం. మరి ఈలోపు ప్రభు వస్తే ఏమవుతాడు? మరి ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాలి ఆయనకి? ఒరే నాయన, నువ్వు అసలు విగ్రహారాధికుడివి, అసలు నీకు అబ్రహం ఎవడో తెలియదు, ఇస్సాక్ ఎవడో తెలియదు, యాకోబు ఎవరో తెలీదు, నిబంధన తెలీదు, ధర్మశాస్త్రం నీకు తెలీదు, నువ్వెలా రక్షణ పొందుతావు? అనలా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్నప్పుడు ఆ రాత్రే చెరసాల నాయకుడు అతని ఇంటి వారు రక్షణ పొందుకున్నారు. ఈరోజు నువ్వు రక్షించబడాలంటే నీకు ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ఒకటే కావాలి. కానీ నువ్వు ఎత్తబడాలంటే పెండ్లి వస్త్రాన్ని కలిగి ఉండాలి. ఈ రెండింటిని ఎప్పుడు ప్రజలు గలిబిలి చేస్తూ ఉంటారు. సంఘంలోనికి ఎవడైనా రావచ్చు, ఆయన పరలోకానికి ఎవడబడతాడు వెళ్ళడు. అహష్వేరోషు ఏం చేశాడు? ఆయన వష్టికి బదులుగా మరొక వ్యక్తిని రాణిగా ఎన్నుకోవాలి. వారు ఏం చేశారు? ఆయన సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. వాళ్ళ కన్యకలైతే చాలు, వాళ్ళు ఎత్తుగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు ఏ స్థితిలో ఉన్న సంబంధం లేదు, వాళ్ళందరినీ పోగు చేశారు. ఎస్, ఈ వర్తమానం మనందరిని పోగు చేస్తుంది. ఎందుకంటే ఆయన వలె మనం మారటానికి. నువ్వు మారకుండా నన్ను పిలిచారంటే కాదు. ఈ సంపూర్ణమైన వర్తమానం మనకి ఎందుకు ఇవ్వబడింది? మనల్ని ఎందుకు వెలుగు సంబంధులుగా మార్చిందంటే మనము వెలుగు సంబంధులుగా జీవించటానికి. దేవుని యొక్క ఉద్దేశం మనల్ని రక్షించటమే. ఏ వ్యక్తి విషయంలోనైనా ఒకడు నరకానికి వెళ్ళాలనేది దేవుని చిత్తం కాదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలనేది దేవుని యొక్క చిత్తమైనది. యేసుక్రీస్తు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనుషులు రక్షించబడటానికే. కానీ నువ్వు నిజంగా ఆయన నమ్మినట్లయితే, ఆయన వాక్యం నీ హృదయంలోనికి వచ్చినట్లయితే ఆ వాక్యం తప్పక నిన్ను మార్చుతుంది. ఆ గదరేని ప్రాంతంలో శానా అనే దెయ్యం పట్టిన వాడి సంగతి మనం చూస్తే, వాడు దెయ్యం బట్టి దిగంబరంగా తిరుగుతూ మరి సమాధుల్లో నివసిస్తూ అనేక మందిని హింసిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ఆ వ్యక్తిని రక్షించాడో, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలను పారగొట్టాడో, ఆ ప్రజలందరూ కూడా చూడటానికి వచ్చారంట. ఆ చూడటానికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, వాడు స్వస్థ చిత్తుడై చక్కగా వస్త్రాలు ధరించుకుని ఆయన పాదముల దగ్గర కూర్చున్నాడు. అంటే దెయ్యాలను వెళ్ళగొట్టి యేసుప్రభు వెళ్ళిపోలా. దెయ్యాలను వెళ్ళగొట్టి యేసుప్రభు వెళ్ళిపోతే వాడు ఇంకా దిగంబరిగానే ఉండేవాడు. వాడి మనసు సరయ్యేది కాదు. ఈరోజు మనం లోపలికి వచ్చేసాం. నేను మరలా చెప్తున్నాను, ఈ ఆర్భాటం ద్వారా మీరు కోర్చబడినప్పుడు లోకానికి మీకు సంబంధం తెగిపోవాలి. అంటే దాని అర్థం మిమ్మల్ని పనికి వెళ్ళొద్దు, వ్యాపారాలు చేసుకోవద్దు అని కాదు నా ఉద్దేశం. ఇక లోకంలో జరిగే వాటికి మనకు సంబంధం లేదు, లోకం యొక్క క్రమానికి మనకు సంబంధం లేదు. ఎందుకంటే లోకం చీకట్లో ఉంది, కానీ మనం వెలుగు సంబంధులం. మన వెలుగేంటి? ఈ కాలం యొక్క వర్తమానమే మన వెలుగై ఉన్నది. ఈ వర్తమానం మనకు బోధిస్తుంది ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆయన వలె ఈ లోకానికి ఆయన వెలుగును ప్రకటింప చెయ్యాలి. సహోదరుల మధ్య భేదం కలిగించేవాడు దేవునికి అసహ్యుడు. దైవజనులు మాట్లాడారు, ఆ పరిపూర్ణ మానవుని స్వరూపం పొందాలంటే 7 మెట్లు ఎలా ఉన్నాయో, ఆ సాతాను గడియలాగా మారిపోవాలంటే 7 పాకుడు రాళ్ళు ఉన్నాయి. పాకుడు రాయి మీద నీకు కాలు పడితే ఏమవుతుంది? పైకి వెళ్తావా, కిందకి వెళ్తావా? కిందకి వెళ్ళిపోతావు. నీ రోజు అబద్ధం ఆడిన ప్రతిసారి నువ్వు కింద పడుతున్నావు, అది తెలవట్ల నీకు. నువ్వు సహోదరుల మధ్య జగడం కలిగించినంతసేపు ఏమవుతుంది? కింద పడిపోతుంది. మనోళ్ళు అసలు తెలుగు భాషలో అంటే మనకు తెలిసిందే తెలుగులేండి, నాకేం అన్న తెలవదు. కానీ మన తెలుగు భాష చాలా భయంకరమైన భాష, చాలా అద్భుతమైన భాష, చాలా భయంకరమైన భాష. 1-2 మాటలతో మంట పెట్టేస్తారు మన వాళ్ళు కావాలంటే. పెద్ద గ్రంథాలేమి చదవక్కర్లా. ఒక రాజుగారి కొడుకు, ఒక మంత్రి గారి కొడుకు పుట్టినప్పటి నుంచి స్నేహంగా ఉండేవాళ్ళు అంట. వాళ్ళ స్నేహాన్ని విడదీయటం ఎవరి వల్ల కాలేదంట. ఒకరోజు ఆ రాజు ఆస్థానంలో అందరు కూర్చుని ఉండగా ఒక అమ్మాయి వచ్చి
ఆ మంత్రి గారి కొడుకుని, అయ్యా ఒక పని ఉంది మీతో, ఒక్క నిమిషం మాట్లాడాలందంట. ఆయన బయటికి వెళ్ళాడంట. అప్పుడు ఆయన చెప్పిందంట, ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు అని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు రాజుగారి కొడుకు ఆతృత ఆగట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఇంతమంది సమావేశంలో ఎందుకు వచ్చిందంటే, సరే ఆయన అడిగాడంటే ఏమందంటే, ఏమి చెప్పొద్దు అందన్నాడు. అరే నువ్వు నాకు కూడా చెప్పొద్దు అన్నావంటే, లేదా ఎవరికి అని చెప్పిన మాటే అది. మంటెక్కిచ్చేస్తారన్నమాట, కొంపలు నాశనం చేసేస్తారన్నమాట. వివాహ జీవితాలు నాశనం. ఒక ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్ళు, ఎప్పుడు కోతుల్లాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. చాలాసార్లు వాళ్ళకి చెప్పి చూసిన వాళ్ళు మారలేదు, కోతుల్లాగానే పీక్కుంటూ ఉంటారు ఎప్పుడు చూసి. సరే ఒకరోజు నేను అన్నాను, అసలు బుద్ధి లేని వాళ్ళారా, అంటే కోతుల్లాగా పీక్కుంటున్నారా, అసలు మీ పెళ్ళి ఎప్పుడు చేసేటరా అని తిడితే అప్పుడు చెప్పాడు, అయ్యా మేము కోతులు ఇప్పుడు అవ్వలేదు, మేము ఒకప్పుడు ఏదైనా తోటలో అవ్వ ఆదాంలాగానే పెళ్ళైన ఒక 10 ఏళ్ళు మా కోపరాలన్నీ బాగానే ఉన్నాయి, ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఒకరోజు పెళ్ళికి వెళ్ళారంట వీళ్ళు. ఎవరో ఒక ముసలాన్ని చెప్పిందంట ఆమె చేతిలో, ఆమె చెవిలో, సర్పం అంటే సర్పం ఎట్టాగైనా ఉండొచ్చు, సర్పం అనగానే అందరూ పాములాగా బోధకుడు అని అంటారు, అట్లా కాదు, ఆ సర్పం ఎవరైనా కావచ్చు అంతే అని చెప్పిందంట. అమ్మ ఈ మగవాళ్ళ ప్రేమలు నమ్మకూడదు అని చెప్పిపోయిందంట. ఇక అని చెప్పిపోయిన కాడి నుంచి ఇక ఆ ఇల్లు నరకంలాగా అయిపోయిందంతే. ఒక్క మాట చెప్పిపోయితే సేవకులకి సంవత్సరాలు పట్టింది వాళ్ళని సరి చేయటానికి. ముసలాం ఒక్క మాట చెప్పిపోయిందంతే, జాగ్రత్త వేద అంటాడంతే, అయిపోయింది. ఆడెవడో సర్పము సంతానం. వాడు సర్ప సంతానం అంటే కయ్యను కాదు, సర్ప సంతానం కయ్యను ఒక్కడైతే పద్దాక సర్ప సంతానం గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆడెప్పుడో అయిపోయాడు, చచ్చిపోయాడు. మళ్ళీ ఇంకే చచ్చిపోయినాడు గురించి మాట్లాడతాం ఎందుకు మనం? కానీ ఉన్నారు ఎవరు, చీకటి పనులు చేసే ప్రతివాడు సర్పం యొక్క సంతానమే. ఆ చీకటి పని ఏదైనా కావచ్చు. దైవ సేవకులు చెప్పారు ఆ 7 లక్షణాలు. దేవుడికి అసహ్యమైన 7 పనుల్లో ఏ పని నువ్వు ఉన్నా సరే. ఈరోజు సాతానుడు ఎంత తెలివిగా మనల్ని పాపంలోనికి నెట్టేస్తున్నాడు చూస్తున్నారా? కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, ఈ పరిపూర్ణమైన కాలంలో మనం ఉన్నాం, ఈ సంపూర్ణమైన వర్తమానం దగ్గర మనం ఉన్నాం. పౌలు గారు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, మనము వెలుగు సంబంధులం కాబట్టి వెలుగు సంబంధుల వలె జీవించుదాం. విచారకరమైన విషయం ఏంటంటే, దొంగలకి ఎవడు చెప్పక్కర్లా, రేయ్ మనం దొంగలం రా, మనం దొంగతనం చేయాలరా అని ఎవడో చెప్పక్కర్లా. చీకటి మనుషులు ఎప్పుడు చీకటి పనులే చేస్తారు. కానీ వెలుగు సంబంధులకే చెప్పాల్సి వస్తుంది, అయ్యా నువ్వు వెలుగు సంబంధివురా, అబద్ధాలు ఆడమాకు, పక్కోడు గురించే మాట్లాడమాకు, సహోదరుల మధ్య భేదం కలిగించమాకు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. తప్పదు, ఎందుకంటే ఆలస్యం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఖచ్చితంగా చివరి గొర్రె వచ్చే వరకు ఆయన ఎదురు చూడాల్సిందే. ఏదో నీకు ఈరోజు ఉద్యమం వచ్చేసిందని చెప్పేసి ఇక ఈ పూటే ఆయన రాడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు. కానీ మనోళ్ళు అంటారు కొంతమంది, అది లోకానికి తెలియదు కానీ వధువుకు తెలుసు. మళ్ళీ ఇదొక సర్ప సంతానం. ఇక ఈ సర్ప సంతానాలను బాగు చేయటం ఎవడల్లా కాదు. ఇక వర్తమానంలోకి వచ్చి వాక్యాన్ని ఒకడు మలచటం మొదలుపెట్టాడంటే ఆయన ఎవడేమీ చేయలేడు. ఇక ఏది సత్యం అసత్యం తెలుసుకుని దూరంగా వెళ్ళిపోయి మన బతుకు మనం బతకటమే తప్ప ఎవడు మార్చలేడు. కానీ అక్కడ చెప్పింది ఏంటంటే, మనకు తెలుసు అంటే ఆ టైంనికి తెలుసు అని కాదు. దాని అర్థం ఏంటంటే, సిద్ధపడిన వాడికి ఎప్పుడొచ్చినా తెలిసినట్టే. హల్లెలూయా. సిద్ధపడిన వాడికి ఎప్పుడొచ్చినా తెలిసినట్టే. కాబట్టి మనం సిద్ధపడి ఉంటే
ఆయన ఏ క్షణం వచ్చినా ఆ క్షణంలో మనం అవతల వైపు ఉంటాం. అలా ఉండాలంటే మన శరీర ప్రాణ ఆత్మలని పవిత్రంగా మార్చుకోవాలి. దాని అర్థం లోకంలో ఉన్న పరసైల్లాగా యాక్టింగ్ చేయమని కాదు నేను చెప్పేది, కానీ ఆ వైపు ప్రయాణించాలి. దైవసేవకులు మొదటి ప్రసంగంలో చెప్పారు, పరిపూర్ణ మానవుడిగా మారుతున్న మానవుడు. మనందరం ఎవరు అంటే పరిపూర్ణ మానవునిగా మారుతున్న వాళ్ళం. ఇంకా పరిపూర్ణత మనలోనికి రాలా. నిజంగా ఆ 100% పరిపూర్ణత వచ్చుంటే అవతల వైపు ఉంటాం మనందరం కూడా రెప్పపాటును మార్పు చెంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప వర్తమానాన్ని దేవుడు మనకిచ్చాడు. మీరు దేవుని యొక్క ఆలోచనలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒక డెనామినేషన్ వాళ్ళలాగా అయ్యో దేవుడు నా గురించి ఏమనుకుంటాడు, నేను రక్షణ పొందుతానో లేదో, నా రక్షణ కాపాడుకుంటానో లేదని నువ్వు కలవరపడాల్సిన అవసరత లేదు. ప్రవక్త చెప్పాడు, ఒక్కసారి నువ్వు రక్షించబడితే ఆయన నిరంతరం నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళని చీకటి సంబంధాలు అనట్లా, కానీ చీకటి కార్యాలు జరుగుతున్నాయి, అది ప్రాబ్లం. కానీ వర్తమానం మనకి ఏం చెప్తుందంటే ఏది దేవుని పని, ఏది దేవుని పని కాదు అని మనకు బయలుపరుస్తుంది. సహోదరుడు బ్రహ్నం గారు ఆయన ఒక చోట ఒక 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన భోజనం చేయటానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అయితే ఎక్కడ రెస్టారెంట్లు కనపడలేదు. ఆ రోజు సెలవు ఏంటనంట ఎక్కడ దొరకలేదు. అయితే ఎక్కడో ఒక చోట బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న ప్లేస్ ఆయనకి కనపడింది. ఆయన అక్కడికి వెళ్ళి భోజనం ఆర్డర్ చేద్దామని లోపలికి వెళ్ళేసరికి ఆ కొద్ది దూరంలో ఒక అమ్మాయి, ఒక నడి వయసు కలిగిన స్త్రీ, అసహ్యమైన వస్త్రాలు కలిగి ఆ మందు దాగుతూ అక్కడ కూర్చుందంట. అప్పుడు ప్రవక్త మనసులో బాధపడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభు ఇట్లాంటి పనికిమాలిన దాన్ని నువ్వెందుకు ఉంచావని చెప్పినప్పుడు దేవుడు ప్రవక్తను గద్దించాడు. ఏమండి, బాల్య దినముల నుండి దేవుని దూత స్వరాన్ని విన్న ప్రవక్త ఎన్నడూ మందు కానీ సిగరెట్ కానీ తాగకుండా, ఏ విధము చేతను తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా లోకానుసారంగా కూడా పవిత్రంగా నిలబడిన ఆ దైవ సేవకుడు ఆయన ఒక పాపములో ఉన్న స్త్రీ గురించి ఆయన అసహ్యపడినప్పుడు దేవుడు ఆయన్ని గద్దించాడు. ఎందుకు ప్రవక్త ఆ విషయం మనకు చెప్పాడు వాక్యంలో? ఎందుకు చెప్పాడంటే, అరే నాయన, మీరు సూపర్ సెయింట్స్ అనుకోకండి, లోకాన్ని ఏదో చెడ్డగా మీరు అనుకోకండి, లోకం చెడ్డదే, మీరు పిలువబడ్డారు. నీ పని ఏంటంటే పతనమైన వాడిని బయటికి తీయటమే నీ పని. ఆ చివరి గొర్రెను చేరటం మన పని. మనం లోపలికి రావటం మాత్రమే కాదు, ఆ లోపల ఉన్న స్థితిని కలిగి ఉండాలి. మనం ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆ పవిత్రతను కలిగి ఉండాలి, ఆ యేసు క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. మొదటి రోజు అదే మనం మాట్లాడాం. ఆ పరిశుద్ధాత్మ అంటే మరేందో కాదు, దేవుడే నీలో జీవించాలి. నిజంగా దేవుడు మనం రక్షించింది ఎత్తబడటానికి మాత్రమే కాదు. చాలామంది రక్షణ ఏంటంటే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ వెళ్ళి ఏం చేస్తారండి? శుభ్రంగా అక్కడ ఏం పని ఉంటుంది అంటండి, తింటమేనా అంట అనుకుంటారా? కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య పరలోక దర్శనాలు వెళ్ళొస్తా అమ్మ, అక్కడ అసలు పెద్ద పెద్ద వంటశాలలు ఉన్నాయండి, కూరగాయలు కొరతానే ఉన్నారు, నిన్ను గుండిగలు ఉన్నాయి, దేవదూతలే వంటలో చేస్తున్నారు. ఎందుకంటే 1000 ఏళ్ల విందుకి 7 ఏళ్ల విందుకి. సరే వదిలేయండి, వాళ్ళ స్థితి అది. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్య ప్రభావాన్ని ఈ లోకంలో మనం ప్రకటించాలి. ఆయన రాజ్యం యొక్క శక్తిని ఈ లోకంలో మనం చూపించాలి. అందుకే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు సంబంధులమైన మనము వెలుగు సంబంధుల్లాగానే జీవించుదాం. ఈ ఆర్భాటం ద్వారా పిలువబడిన మనము, ఈ యొక్క బలిష్ఠుడైన దూత వర్తమానం కింద ఉన్న మనము, దేవుని బోర కొరకు కనిపెడుతున్న మనం ఏం చేయాలంటే అలా నడవాలి, అలా జీవించాలి. అప్పుడే మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైన ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాను.